సార్ నీళ్ల పంచాయతీ రసవత్తరంగా సాగనుంది. మరి మొత్తానికి బీఆర్ఎస్ ఏమో వాళ్ళ వ్యూహాలను వాళ్ళు పీపీటీలో చెప్తున్నారు, ఇటు ప్రభుత్వం కూడా చెప్తుంది. మొత్తానికి అసలు ఈ నీళ్ల పంచాయతీ ఏ విధంగా జరగనుంది, ఏం తేలనుంది ఫైనల్ గా? అమ్మ గౌరీ, మీకు ఓల్గా న్యూస్ ప్రేక్షకుల నమస్కారం. ఆ మధ్య బాలకృష్ణ అంటే సినిమా యాక్టర్ బాలకృష్ణ హీరో డైలాగ్ గుర్తొస్తుంది నాకు. అటు చూడకు ఇటు చూడకు నా వైపే చూడు అనే ఒక మాట ఉంటది. అట్లానే ఎవరికి వాళ్ళు మా వైపే చూడని అంటున్నారు ప్రజలు ఇద్దరు వైపు చూస్తారు. కర్రగాల్చి ఎవరికి వాత పెట్టాలో పెడతారు. కానీ రేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే అసెంబ్లీ సాక్షిగానే ప్రభుత్వం చేస్తున్నది. ఇటుపక్క పార్టీ ఆఫీసులో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ చేస్తుంది. ఎవరికి వారు ఏమన్నా తీరు. కానీ ఏమైందంటే ఈ రెండింటిని మనం అందరం లైవ్ ప్రసారం చేస్తాం. తప్పనిసరి ఇది చూస్తారు, అది చూస్తారు. ఒక రకంగా చెప్పాలంటే గట్టిగా మాట్లాడితే ప్రభుత్వం ప్రవేశపెట్టిన తర్వాతనే, పీపీటీ చెప్పిన తర్వాతనే బీఆర్ఎస్ కొంచెం అడ్వాన్స్ గా ఉంటుందేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అసెంబ్లీలో పీపీటీ తర్వాతనే వీళ్ళు ఉంటారు. లేకపోతే వాళ్ళు మొదలు పెడితే వీళ్ళు కొంచెం దానికి మెరుగుదిద్దుకుంటారని చూద్దాం. ఒకటి ఏంటంటే నాణ్యానికి రెండు వైపులా చూడాలని నేను అనుకుంటున్నాను, ఒకవైపు కాదు. ఇది పక్కన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఏమంటుందంటే, ఈ 2 ఏళ్లుగా మీరు కర్నూలు రంగారెడ్డి జిల్లాను నీటి పథకాన్ని పండబెట్టారు. 25,000 కోట్లు ఖర్చు పెట్టి మేము 7 అనుమతులు తీసుకొచ్చినాం, కొన్ని పనులు చేసినాం, మీరు ఎందుకు ఆపుతున్నారని మాట్లాడుతారు. కానీ మాకు కాళేశ్వరం సంగతి ఏంటి, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు, ఏమైందని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఏమైందంటే పరస్పర ఆరోపణలు ఎట్లా ఉన్నాయంటే, దెబ్బ తన దాకా వస్తే తెలియదని సామెత. మనకు రేవంత్ రెడ్డి గారు వాడు మాట అన్నారు, మేము మన మూసి ప్రక్షాళన కోసం మేము 1,00,000 లేదు, 1,50,000 లేదు, 1,50,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం, 25,000 కోట్లు ఆల్రెడీ నొక్కేశారు రేవంత్ రెడ్డి అంటున్నారు అని ఒక ఆవేదన వ్యక్తం చేశారు. మరి గతంలో వీళ్ళు కూడా అదే అన్నారు కదా, 1,00,000 కోట్లు అయిపోయింది మొత్తం నొక్కేసిండ్రు అని చెప్పి అన్నారు. ఖర్చే 1,00,000 కోట్లు కాలే కాళేశ్వరానికి. 90,000 కోట్ల ఖర్చు అయిన దగ్గర 1,00,000 కోట్లు నొక్కేశారని వీళ్ళు అంటున్నప్పుడు, 1,50,000 కోట్లలో 25,000 కోట్లు నొక్కేశారని వీళ్ళు అంటున్నారు. తప్పేం కాదు కదా. ఇక్కడ కూడా అంతే. రేపు త్వంశ ఉంటా అని మాట్లాడుకుంటారు. ఇద్దరు కూడా తమ పక్షాన్ని చూపించుకుంటారు, తమ షేడ్ మాత్రం చూపించుకుంటారు అంటారు. కానీ రేపు ప్రభుత్వం పీపీటీలో ఒక్క పక్షమే చూపెడతారు అనుకుంటున్నా. అంటే కేవలం కృష్ణా జిల్లాల విషయంలో చెప్తారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే 299 సిటీఎస్ ఎందుకు ఒప్పారు అంటుంది తప్ప, మీది గోదావరి బనకచెర్ల, పోలవరం బనకచెర్ల, పోలవరం నల్లమల సాగర్ గురించి మాట్లాడితే ఉండదు. కనుక వీళ్ళు ఏం చేస్తారంటే కృష్ణా జలాల మీద ఫోకస్ పెడతారు. ఆనాడు కేసీఆర్ గారు అన్యాయం చేశారు. 299 టీఎంసీలకు ఒప్పుకున్నారు. తాత్కాలికంగా 511 టీఎంసీలు అటు వెళ్ళేటట్టు ఒప్పుకున్నారు. 512 టీఎంసీలు ఇది కరెక్ట్ కాదని వీళ్ళు వాదన చేస్తారు. దానికి మనకు ఇప్పటికే హరీష్ రావు ఆల్రెడీ ప్రకటించారు, అయ్యా మేము తాత్కాలిక ఒప్పందం చేసుకున్నాం అన్నాడు. కేవలం తెలంగాణ వచ్చిన 42 రోజుల్లోనే మేము దానికి వ్యతిరేకంగా మళ్ళీ మేము అప్పీల్ చేసుకున్నాం. ఇవాళ మీరు మనకు ఏదైతే 45 టీఎంసీలకు ఒప్పుకొని మళ్ళీ డిపిఆర్ వెనక్కి పంపితే మళ్ళీ మీరు పంపారు అని చెప్పి దాని మీద నడుస్తున్నాయి. కాకపోతే మా బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఈ 2 నదుల గురించి ఉంటాయని అనుకుంటున్నాను. ఇటు పక్క వీళ్ళు ఏం చేస్తారంటే పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ ఏంటిది, పోలవరం నల్లమల సాగర్ సంగతి ఏంది, వాటి ఎండగడుతూ గోదావరి జిల్లాల గురించి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది అనుకుంటున్నాను నేను బీఆర్ఎస్ ని. వీళ్ళేమో ఒక కృష్ణా నది మీద పెడతారు అనుకుంటున్నాను. సమగ్ర 2 ప్రాజెక్టుల మీద పెడితే మాత్రం కాంగ్రెస్ కంటే మనకు సమైక్య రాష్ట్రం కంటే బీఆర్ఎస్ ఎక్కువ అన్యాయం చేసింది అనేది బాగా ఫోకస్ చేస్తుంటారు అధికార పక్షం. కాదు ఈ 2 ఏళ్లలో అంతకంటే అన్యాయం చేసిన మీరు, ఈ 2 ఏళ్లలో తెలంగాణ నీటి హక్కులు నాశనం చేశారని చెప్పేమో ఇటు బీఆర్ఎస్ వీళ్ళని ఆరోపణ చేస్తే దానికి అనుగుణంగానే ఉంటుంది అనుకుంటున్నారు. నీటి లెక్కల్లో మాత్రం ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ఏ కొంతవరకు మెరుగ్గా ఉంటది నేను, ఎందుకంటే వాళ్ళకి ఆ స్పష్టత ఉన్నది. ఇప్పటికి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటిపారుదల శాఖ మంత్రిగా నాకు స్పష్టత వస్తలేదు అంటున్నాడు. ఇంకా నీటి విషయంలో సరైన క్లారిటీ వస్తలేదు అనుకుంటా. ఎందుకంటే గోదావరి మీద అస్సలు అవగాహన లేదు. ముఖ్యమంత్రి గారు చూస్తున్నాం, ముఖ్యమంత్రి గారు కూడా నల్లమల అడవులు ఎక్కడున్నాయో తెలియదు, ఏ బేసిన్కి ఏది వస్తుందో తెలియదు, దేవాదలు ఏ బేసిన్కి వస్తుందో తెలియదు. దీంతో ఏమవుతుందంటే వాటికి నేర్చుకోవాల్సి ఉన్నది. అట్లాగే వీళ్ళిద్దరు కూడా అసత్యాలు చెప్తున్నారు. అంటే తమ వైపు వాదనలు వినిపిస్తున్నారు. తమకు వ్యతిరేకమైన వాదన అయితే బీఆర్ఎస్ వినిపించదు, ఇటు పక్క కాంగ్రెస్ వినిపించదు కదా. అంటే ఎప్పుడు కూడా తాము చచ్చే మంది ఎవరు మింగరు కదా. అందుకని తమ వైపు వాదనలు వినిపిస్తున్నారు. ఇరుపక్కల విన్న తర్వాత మాత్రం చేయొచ్చు. కానీ ఇందులో బీజేపీ పాత్ర ఎందుకు అంటున్నానంటే, బీజేపీ చేయాల్సిన పని ఏంటిదంటే ఈ ఇద్దరిని కూర్చుని వరకు మీద మధ్య మార్గంగా 2 రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత బీజేపీది ఉన్నది. అంటే కాంగ్రెస్ మన కేంద్ర ప్రభుత్వం ఉన్నది. ఇది చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది. ఇప్పటికైతే ఈ పీపీటీ ప్రజెంటేషన్ లో వాళ్ళు వాస్తవాలు చెప్తున్నారు కదా, దీన్ని ఈ వాదనలు ఎక్కడ వినిపించాలి? రేపు కమిటీ వేసింది కదా కేంద్ర ప్రభుత్వం, దానిలో వినిపించాలంటున్నాడు. అది మంచిది అంటున్నాడు. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం మీద మాత్రం
పోటాపోటీ పీపీటీల వల్ల వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే ప్రజలైతే ఎడ్యుకేట్ చేస్తున్నారు అంటున్నాడు. ఎవరి వాదన ఎవరు చెప్పుకున్నా కూడా ప్రజలకు అవగాహన వస్తుంది కదా ఇద్దరి మధ్యన. అంటే ఇద్దరు చెప్పే మాటలు వింటారు, సబ్కా సున్నా